పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. చాలామంది స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ రిస్క్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇంకా రిస్క్ కోరుకొని వారు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ పథకాలు వంటివి ఎంచుకుంటుంటారు. ఇక్కడ గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. ఇంకొందరు లాంగ్ రన్లో పెద్ద మొత్తంలో రాబడి కోసం స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా కొంచెం తక్కువ రిస్క్ ఉండేలా మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుంటుంటారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సగటున వార్షిక ప్రాతిపదికన చాలా వరకు 12% మించి రాబడి ఇస్తుంటాయని చెప్తుంటారు. ఇక్కడ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి స్తోమతకు తగ్గట్లుగా ఆర్థిక క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి వస్తుందని అంటుంటారు. అయితే ఇక్కడే చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఓకే, కానీ ఇక్కడ నెల నెల సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేకపోతే ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా అని తేల్చుకోలేకపోతుంటారు. ఇక్కడ కొందరి దగ్గర ఒకేసారి పెద్ద మొత్తం అమౌంట్ ఉంటే లంసమ్ చేయాలనుకుంటారు. మళ్ళీ అంత అవసరమా, నెల నెలా సిప్ చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. లంసమ్ అంటే అలా పెట్టి వదిలేయడమే. సిప్ అంటే నెల నెల ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తూ పోవచ్చు. అయితే మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నప్పుడు సిప్ ఆపేయాలా అని ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వీటి గురించి తెలుసుకునే ముందుగా సిప్ వర్సెస్ లంసమ్ రాబడి ఎలా వస్తుందో చూద్దాం. 10 ఏళ్ల కాలపరిమితికి చూసినప్పుడు నెల నెల 10,000 చొప్పున సిప్ అనుకుంటే మొత్తం కాలపరిమితికి పెట్టుబడి 12 లక్షలు అవుతుంది. లంసమ్ విషయానికి వస్తే దీనికి దాదాపు సమాన మొత్తం 10 లక్షల పెట్టుబడి అనుకుందాం. సగటున 12% వార్షిక రాబడి లెక్కన అంచనా వేస్తే నెలకు 10,000 సిప్పై 10 ఏళ్లకు సుమారు 22,50,000 రూపాయలు, అంటే దాదాపుగా మీ పెట్టుబడి 12 లక్షలు కాస్త డబుల్ అయిందని చెప్పొచ్చు. ఇదే లంసమ్ విషయానికి వస్తే ఒకేసారి 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వార్షికంగా 12% రాబడి లెక్కన 10 ఏళ్లలో దాదాపు 31 లక్షల రూపాయలు వస్తుంది. ఇక్కడ రెండింటి మధ్య తేడా చూస్తే లంసమ్ 10 లక్షల పైనే 30 లక్షలకు పైగా రాబడి వస్తుంది. ఇదే సిప్లో మొత్తం 12 లక్షల పైన 22 లక్షల వరకే వచ్చింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సిప్ అంటే చిన్న మొత్తాల్లో నెల నెలా జమ చేస్తాం కాబట్టి పెద్దగా పెట్టుబడి విషయంలో ఇబ్బంది రాకపోవచ్చు. అదే లంసమ్ అంటే పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేసి దానిని అలా వదిలేయాల్సి ఉంటుంది. లంసమ్ విషయంలో మొదటి రోజు నుంచే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ పనిచేస్తుంది. అదే సిప్ విషయంలో జమ చేసే మొత్తం పెరుగుతున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ పెరుగుతుంటుందని గమనించాలి. కాబట్టి ఇక్కడ ఎంత జమ చేశామన్నది ముఖ్యం కాదు, ఎంతకాలం జమ చేశామన్నదే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే 10 ఏళ్లు కాకుండా ఇంకా ఎక్కువ కాలం పెట్టుబడుల్ని కొనసాగిస్తే సిప్ ఎక్కువ ప్రయోజనాల్ని కలిగిస్తుందని చెబుతుంటారు. మార్కెట్లు పతనమైనప్పుడు సిప్ పెట్టుబడులపై ఎక్కువగా యూనిట్లు పొందే వెసులుబాటు కూడా ఉంటుంది. లంసంలో ఇది వీలు పడదు. ఏదేమైనా చివరిగా మీ పెట్టుబడి స్తోమత, ఆర్థిక లక్ష్యాలు, ఇతర అవసరాలకు అనుగుణంగా సిప్ లేదా లంసమ్ అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.